ఈ రోజు వార్తల్లో ముఖ్య అంశాలు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఈ రోజు విజయనగరంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, శాసనసభ మాజీ ఉపసభాపతి ఆలగట్ల వీరభద్రస్వామి నేతృత్వంలో సీఎంఆర్ సెంట్రల్ నుండి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు వేలాది మందిగా విద్యార్థులు, కార్యకర్తలతో ర్యాలీగా వచ్చి విజయనగరం తహసీల్దార్కి పీపీపీ విధానం రద్దు చేయాలని వినతి పత్రం ఇచ్చారు. నిరసనలో వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం కార్యదర్శి ఆలగట్ల శ్రావణి, యూత్ అధ్యక్షులు ఈశ్వర్ కౌశిక్, కౌన్సిలర్లు ఆశాప్ వేణు, రాజేష్, రంగారావు నాయకులు పాల్గొన్నారు. మెడికల్ కాలేజీని ప్రభుత్వమే నిర్వహించాలి, పూర్తి కాని మెడికల్ కాలేజీని పూర్తి చేయాలని ఒక రిప్రజెంటేషన్ తహసీల్దార్ ద్వారా ఇవ్వడం జరిగింది. మరి మెడికల్ కాలేజీలు గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 17 మెడికల్ కాలేజీలు మంజూరు చేయించి నిర్మాణం ప్రారంభించి అందులో 5 మెడికల్ కాలేజీలు పూర్తయ్యి తరగతులు నిర్వహిస్తున్నప్పటికీ ప్రైవేటు వాళ్ళకి ఇచ్చేయాలని ఈ ప్రభుత్వం చేస్తున్న దురుద్దేశన కార్యక్రమాన్ని మేము ఖండిస్తున్నాం. దేనికి ప్రభుత్వం ఉండాలి అంటే పేద ప్రజానికానికి ఉచిత వైద్యము, ఉచిత విద్య అందుబాటులో ఉండాలి. ప్రైవేటు వారిని భాగస్వామ్యం చేస్తే వారు పెట్టిన పెట్టుబడికి 4 ఇంతలు 10 ఇంతలు సంపాదించుకోవడానికే చూస్తారు తప్ప పేద ప్రజానికానికి విద్యని, వైద్యాన్ని ఇవ్వలేరు ఎవరని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడుతూ ప్రజల్లో ఈ విషయాన్ని ప్రజలకు కూడా తెలియజేసి ప్రజలందరి సహకారం కోరుతూ ప్రజలు సంతకాలతో 1 కోటి సంతకాలు ఈ రాష్ట్రంలో సేకరించి గవర్నర్ గారికి ఇచ్చి కేంద్ర ప్రభుత్వానికి విషయాన్ని తెలియజేయాలని ఒక ఆలోచన చేస్తున్నాం. అందులో భాగంగా విజయనగరం శాసనసభ నియోజకవర్గం నుంచి విజయనగరం మండల కార్యాలయానికి రావడం జరిగింది. మరి వచ్చిన తర్వాత తహసీల్దార్ గారు అందుబాటులో లేరు. గతంలో ఒక సందర్భంలో వచ్చినప్పుడు కూడా తహసీల్దార్ గారు లేకపోతే మరి డీటీ గారికి ఇచ్చి వెళ్ళడం జరిగింది. అంటే తహసీల్దారులు అందుబాటులో లేకుండా మేము చేస్తున్న కార్యక్రమాన్ని నీరు కార్చాలని ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని కూడా ఖండిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైనా ఒక కార్యక్రమాన్ని చేపట్టింది అంటే ఆ కార్యక్రమాన్ని సఫలీకృతం చేసే ఆలోచనతో ఉంటుంది. అదే ఆలోచనతో తహసీల్దార్ గారు వచ్చినంత వరకు కూడా మేము ఇక్కడి నుంచి కదలమని చెప్పాము. మరి తహసీల్దార్ గారు వచ్చారు, తహసీల్దార్ గారికి ఇవ్వడం జరిగిందని ప్రకటిస్తున్నాం. మరి ప్రభుత్వ పరిపాలన గత సంవత్సరం 5 నెలలుగా కొనసాగుతున్నా ఎన్నికల ముందిచ్చిన హామీలను మర్చిపోయి ఎన్నికల హామీల్ని మర్చిపోయేటట్టు ప్రజల్ని తప్పుతో పట్టిస్తున్న ఈ ప్రభుత్వ వైఖరిని గమనించమని మేము ప్రజలు కోరుతున్నాం. నిన్నటి రోజున ముఖ్యమంత్రి గారు అంటున్నారు, ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తే నాకు ఆందోళనగా ఉందని. ఏమి ఎన్నికల ముందు నువ్వు సీనియరు ముఖ్యమంత్రిగా అప్పటికే 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన అనుభవం మీకు లేదా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతున్నాం. ఎన్నికల ముందు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు మీకు తెలియదా అని అడుగుతున్నాం. అనేక సందర్భాల్లో 6 లక్షల కోట్ల రూపాయలు రుణాలు చేశారు, అప్పులు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనేటప్పుడు 6 లక్షల కోట్ల అప్పులు నిజంగా జరిగితే రానున్న కాలంలో మీరు ఏ విధంగా ఈ సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వచ్చు అనే ఆలోచన మీరు చేశారన్నాం. ఈ రోజు కేవలం మీ కళ్ళబొల్లి మాటలు చెప్పి మీరిచ్చిన హామీలు ప్రజలకి అందుబాటు చేయలేక చేతకాక ప్రజల్ని తప్పుతో పట్టించే ఆలోచన చేస్తున్నారు. మీరు కల్తీ మద్యాన్ని ప్రజలకు అందజేస్తూ మద్యాన్ని సేవించండి అని ప్రోత్సహిస్తూ బ్రాందీ షాపుల్లో పెర్మిట్ షాపులు పెడుతూ కేవలం మద్యం మీదే ఈ ప్రభుత్వాన్ని నడిపే దుస్థితికి దిగజారేరా లేదా అని అడుగుతున్నాం.